హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 17. సో బయటకు అయితే వెళ్తున్నా. బట్ అది ఎక్కడికనేది నాకు తెలీదు. బట్ ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను, మా ఫ్రెండ్ అయితే. సో వెళ్ళాక అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటే ఆ ప్రదేశం ఏంటో తెలుసుకునే ముందు కొత్త వరకు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంకా లోక్సర్లా తీసుకోవాలి టికెట్ పర్లేదు, నల్లజర్లు అయితే తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళాకైతే చూపిస్తా లొకేషన్ కూడా ఎలా ఉంటుంది బస్ స్టాండ్ అది. ఇప్పుడే దిగాను, వాడి కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలా. బట్ వచ్చాక ఇటు నుంచి అయితే వస్తాడు, ఈ రోడ్ నుంచి వచ్చి ఎక్కి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది సెంటర్ ఆల్మోస్ట్ చూసారు కదా. సో దాదాపు మేము బండి సీట్ కవర్ వేయించడానికి ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చాను. పక్క జిల్లా వచ్చాం. అయితే వచ్చాడు ఇక్కడ నుంచి ఆ సీట్ కవర్ ఎంత పడుతుందో చూద్దాం. అక్కడ బండి రేటు పడుతుంది, బండి సీట్ కవర్ రేటు మరి మాకు కలిసి పడుతుంది. అది ఈరోజు ఎస్టిమేట్ ఎంత అయితే పడుతుంది. అది జిల్లాగా సీట్ కవర్ కూడా ఇది దాదాపు ఈ గూడెం రోడ్ల పరిస్థితి అయితే అక్కడక్కడ ఇది ఇలాగ ఊగుతున్నాయి. అలసట వచ్చేస్తుందంట, నాకు కూడా అలసట వచ్చేస్తుంది. ఇది ఎక్కడ అన్నం క్యాంటీన్ ఉంది, కింద నడురా. ఇదిగా ఇది తాడేపల్లి కూడా అన్నం క్యాంటీన్. ఉన్నారా లేరా, అయిపోయినట్టు ఉంది. ఇది అన్న క్యాంటీన్, అన్నీ సర్దేశారు. అక్కడైతే ఉన్నారు. ఇటు ఇలా పెట్టు, అన్న క్యాంటీన్ చూస్తాం. ఇక్కడ అన్నం లేకుండా పోయింది, లేట్ అయిపోయినట్టు ఉంది, 2 అయిపోయింది. కడిగేసారు అందరం. ఇక్కడ నుంచి మేము ఆ బ్రిడ్జి కింద దూరాలి. ఇది పురావస్తు శాఖల బ్రిడ్జి. ఎదరా ఎటు దూరాలో నెత్తుకున్నది కదా, బండి అన్నాడుగా, ఆ బండి పక్కన పోను. ఇది ఇటు అలా రోడ్డు అంటే వెళ్ళాలి. ఆల్రెడీ రోడ్డు ఇదిగా ఫ్రేమ్లో అవి చూపించా. పని ఇటు రైట్ ఇదంతా ఇదే. ఒక సీట్ కవర్ కోసం ఇన్ని కిలోమీటర్లు వచ్చామంటే మరి మామూలు విషయం కాదు. ఇదంతా తాడేపల్లి కూడా బ్రిడ్జి. కలర్స్ అయితే బాగున్నాయి, కాకపోతే రోడ్లు బాగోలేదు కానీ కలర్స్ బాగున్నాయి. రోడ్లు వరస్ట్, మరి మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు బాగుంది. ఇదంతా మనకి బైక్ మెకానిక్ షెడ్లు ఇవన్నీ తక్కువ రేట్కే వేస్తారు. ఏమన్నా వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ గట్టా ఇలా బాగా చేయించుకోవడానికి. మేము ఒక సీట్ కవర్కి వచ్చాం కాబట్టి సీట్ కవర్ చూపిస్తాయి ఎక్కడ ఉంది. ఇంకా ఎదరికి వెళ్ళాలి. ఇక సీట్ కవర్లు ఎక్కడ కనిపిస్తున్నాయి, అదే ఇది కాదు. సో వచ్చిన లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడైతే చూస్తున్నాం మొత్తం ఇలాగైతే ఉంది. ఇదంతా వీటికైతే ఆపేస్తున్నారంట. ఇదైతే క్వాలిటీ అదే మామూలు క్లాత్ రెడీమేడ్. అదేమో 200, అదేమో 400ది తక్కువకైతే వేస్తానన్నారు. సో ఎంత దూరం వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా ఉంది. సో లోపల అయితే చాలా ఉన్నాయి. ఏ సీట్ కవర్లేంటి, బైక్ కవర్లేంటి. సో బాగా ఫేమస్ అనుకుంటా, చాలామంది ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడే డిజైన్ చేసేస్తున్నారు. సో బయట పక్క వెహికల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో చాలా రష్గా ఉంది. దాదాపు మాకు వెళ్ళేసరికి 5 అవుద్దేమో. సో ఇది సీట్ అయితే ఇలా ఉంది పాపం, జాగ్రత్తగా. ఈ సీట్ తీసి కొత్తది అయితే వేస్తారు. షోరూమ్ లాంటిదేలే, అది గుడని బాగుంటుందని తీసుకొచ్చాడు మావాడు. అదే మీ అబ్బాయి ఎవరు ఉండేవారుగా, అతను వెళ్ళాడంట.
సో ఈ రెండు అయితే తీశారు పైనుంచి, ఏదైతే అది. మాకైతే ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇది తాడేపల్లి కూడా ఎంట్రన్స్ షాప్. ఇది స్టార్టింగ్లో ప్రకాష్ స్టిక్కరింగ్ అని ఉంది. ఇప్పుడైతే ఫైనల్గా సీట్ కవర్ అయితే కలర్ఫుల్గా ఉంది, ఇరగదీసింది బండికి. ఇప్పుడు దాదాపు ఈ బండి అమ్మేస్తాడు 40,000కి. తక్కువ రేటుకి వేసారులే, కానీ అంకుల్ గారు అయితే చాలా రీజనబుల్గా వేశారు. వీడికి లెక్క అనుకుంటా దీనికి, అందుకే తక్కువ రేటుకి వేశారు. మరి కొంచెం మ్యాన్యువల్ కలవడానికి అయితే వెళ్తున్నా ఇక్కడ నుంచి. రైల్వే స్టేషన్ అయితే వచ్చాం. ఇక్కడైతే టీ తాగుతున్నాం. మ్యాన్యువల్ అయితే కలిసాము. మ్యాన్యూ కూడా వెళ్ళిపోయాడు. మేము కూడా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. దాదాపు 1 అవర్ అయితే అయింది ఇక్కడికి వచ్చి. రైల్వే స్టేషన్ అది డైరెక్ట్ లొకేషన్ ఏమైనా ఉంటే చూపిస్తాను. అటు సైడ్ చెన్నై షాపింగ్ మాల్ కూడా లాంచ్ చేశారు. అది జీవీ మాల్ పక్కన చెన్నై షాపింగ్ మాల్. ఇది బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా వేరేది ఏదో లాంచ్ చేశారు. దీని పేరు ఇదే బస్ స్టాండ్ రా. మరి ఎక్కడెక్కడ ఉంటుంది చూడు, వరలక్ష్మి అంట, కాంచీపురం వరలక్ష్మి షాపింగ్ మాల్. ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు అన్న. తమిళనాడు స్టేట్ మొత్తం మన దగ్గరే తిరుగుతుంది. అక్కడ చెన్నై షాపింగ్ బస్ స్టాండ్ ఇదే. ఎక్కడ ఉంది చక్ర? కోతులు ఈ వెంకటరామన్ కూడా ఈ అడవులన్నీ పోతాయి. ఇలా కోతులు రోడ్ల మీదకి వచ్చేసినాయి, ధర్నా చేస్తున్నాయి కార్లకి ఇల్లు కట్టం పడి. సో ఇది ఈ అడవి మొత్తం అంతరించిపోతుంది. మొత్తం ఈ వారంతా కోతులే ఉంటాయి. ఫైనల్లీ ఒక లొకేషన్కి అయితే వచ్చాను. సో ఎక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తే ఈ లొకేషన్ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో బాగుంటుంది. ఈ పక్కనేమో పామెల్ తోట ఇదంతా. సో మా ఫ్రెండ్ నేనైతే అక్కడికి ఇటు వచ్చాం. ఇంటికి వెళ్ళాలంటే బోర్ కొడుతుందని చెప్పి ఇలాగైతే వచ్చా. బ్యాక్ సైడ్ పార్క్ చూపిస్తా. సో ఇది పార్క్ అయితే. ఇవన్నీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ పెట్టుకునేవి. సో మా పైనుంచి అయితే ఇది లైట్స్ కనిపిస్తాయి. ఇంటి పైనుంచి ఈ లైట్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. సో ఇది బాగుంది లొకేషన్ అయితే. ప్రశాంతంగా ఉందని అయితే వచ్చాం. కానీ ఇక్కడ ఎక్కువ తాగేసి ఇలా కూర్చొని ఉంటాయి కదా, అలా ఉన్నాయి. సో ఇక్కడికి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.